రే వానికి చాలా సార్లు చెప్పి చూశాను, వాడు వినలేదు. వాడికి రమ్మని కాల్ చేశాను. మనం అనుకున్నది ఈ రోజు చేసేద్దాం. అని రాని వస్తున్నాడు కదా. హాయ్ గాయ్స్. హాయ్ రామా. రే ఏంట్రా ఇదంతా? నీ బర్త్డే పార్టీ మామా. పట్టపగల బర్త్డే ఏంట్రా? రే మామ, రేపు నువ్వు యుఎస్కి వెళ్తున్నావు కదా, అందుకోసమే బర్త్డే పార్టీ పెట్టాం పదరా. మీతో పెట్టుకుంటే నాకు అక్కడ ప్రోగ్రామ్ మిస్ అవుతుంది. బాయ్. రే రే ఆగరా మామా, అదేం కుదరదు. నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాల్సిందే. మేం డ్రాప్ చేస్తాం నేను ఎయిర్పోర్ట్ లో. వదలరు కదా, పద. గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి బాబు పకరా 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 సెటండి ప్లీజ్. రోడ్డు కట్టం తీయండి, పెద్ద సీరియస్ గా ఉంది. భయ్యా 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 భయ పెద్ద సీరియస్ ఉంది భయ్యా. భయ త్వరగా వెళ్ళాలి భయ్యా, ప్లీజ్ భయ్యా. భయ్యా బైకులు లేను భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా. పేరేంట్రా? సంజయ్ భయ్యా. నీది కాదు, లోపల నోటిది. తెలియదు భయ్యా, రోడ్డు మీద పడిపోతే తీసుకొచ్చాను భయ్యా. వాడి వయసు ఎంతరా? 45 నుంచి 50 వరకు ఉండొచ్చు భయ్యా. పేరేంట్రా? ఏమో భయ్యా తెలియదు. వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు. ఆ ముసలోడి కోసం 25,000 ఖర్చు పెట్టి చేసిన పార్టీ మిస్ చేసుకోవాలా? 2 గంటలు వెయిట్ చేయి, తర్వాత పంపిస్తా. భయ్యా బైకులు లేను భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా. నువ్వు మాటలతో వినవురా? ఇప్పుడే చాలా లేట్ అయింది భయ్యా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి భయ్యా. ప్లీజ్ భయ్యా. భయ్యా భయ్యా వీడా? ప్లీజ్ వీడేనా? భయ్యా వద్దు భయ్యా. భయ్యా వద్దు భయ్యా, ప్లీజ్ భయ్యా. భయ్యా వద్దు భయ్యా. వీడేనా? ముసలోడేనా? భయ్యా ప్లీజ్ భయ్యా. నానా 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 ప్లీజ్ నానా నానా తోయండ్రా 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 నానా నానా ఏమైంది నానా ఏమైంది నానా నీకేం కాదు నానా నానా నీకేం కాదు నానా డాక్టర్ డాక్టర్ నానా నీకేం కాదు నానా పెద్దనా మీకు ఎలా తెలుసు? రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తాను భయ్యా, అన్ఎక్స్పెక్టెడ్ గా కింద పడిపోయాడు. అంబులెన్స్ కాల్ చేసి తీసుకొచ్చాను. సారీ బాబు, 5 నిమిషాల ముందు వచ్చింటే మీ నాన్నని కాపాడేవాళ్ళం. చాలా ప్రయత్నాలు చేశాం, మీ నాన్న ప్రాణాలు కాపాడలేకపోయాం. నానా 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 ప్రాణం పోతే తిరిగి రాదు. వేరే వారి ప్రాణం కదా నిర్లక్ష్యం చేస్తే, మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇతరులు మనకెలా సాయపడతారు? మనం ఎలా ప్రవర్తిస్తే ప్రపంచం కూడా అద్దంలా ప్రతిబింబిస్తుంది. సమాజం ఎప్పుడు మారుతుందా అని మనం ఎదురు చూస్తుంటాం, కానీ మారాల్సింది సమాజం కాదు మనం. మనకు కష్టం వస్తే ఎంత దూరమైనా వెళ్తాం, కానీ ఎదుటివారి కష్టం వస్తే ఒక్క అడుగు కూడా వేయం. మనలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. మారాలి, యువత ఆలోచన తీరు మారాలి.
ప్రాణం ఎవరిదో కదా నాకేం అని నిర్లక్ష్యం చేస్తే ఏం జరిగిందో మీరే చూశారు కదా. ఎన్నో ఎమర్జెన్సీ కేసుల్లో పేషెంట్ మరణించినప్పుడు డాక్టర్ చెప్పే ఒకే ఒక్క మాట 5 నిమిషాల ముందు తెచ్చినట్లయితే ప్రాణాలు కాపాడేవాళ్ళం అని. మరి ఆ 5 నిమిషాల ఆలస్యం ఎక్కడ జరుగుతోంది? మన నిర్లక్ష్యం వల్లే. దయచేసి అంబులెన్స్ కు దారి ఇవ్వండి, సాటి ప్రాణాలు కాపాడండి. యువత ఆలోచించడం మొదలు పెడితే నవ సమాజ నిర్మాణ కార్యాచరణ మొదలైనట్లే. ఆలోచించండి యువత, మేలుకో. మా యూట్యూబ్ ఛానల్ పిఎన్ఆర్ ప్రొడక్షన్స్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.